నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీ గాంధీనగర్ గిరిజనులు తమ భూముల వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరానగర్ గిరిజన స్టాల్ సొసైటీ సభ్యులు తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, మా గ్రామంలోని గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడంతో మా జీవనాధారమైనటువంటి భూములకు అక్రమదారులు ముప్పు కలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వం గిరిజనుల భూములపై పట్టాలు ఇవ్వడం ద్వారా వారి హక్కులను పరిరక్షించాలని కోరారు. ఆక్రమదారులు మాపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, మాలో ముందుకు వచ్చి మాట్లాడేవాళ్లు లేక, చదువు రాక మా స్థలాల గురించి ఎప్పటినుంచో అధికారులకు తెలియజేస్తున్నప్పటికీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మాలో ఒకరైనటువంటి చుక్కా మురళి అనే వ్యక్తి చదువుకొని మాకు న్యాయం చేయాలని మాట్లాడినందుకు అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మా భూములకు చుక్క మురళి కానిస్టేబుల్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. మా గిరిజనులకు స్టాల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలోని సుమారు 49 గిరిజన కుటుంబాలున్నాయని, వారికి ప్రభుత్వం గిరిజనుల హక్కులను గుర్తించి వారి భూములకు పట్టాలు మంజూరు చేయడం ద్వారా మా జీవనోపాధికి తోడ్పడుతుందని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కొమరగిరి నాగమణి, ఎండ్ల సుబ్బమ్మ, చెంబేటి పుట్టమ్మ, కొమరగిరి సుప్రదీక, చుక్కా ప్రవళిక, భానుప్రకాష్, విఘ్నేష్, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇసుక కూడిపోయి బాగొచ్చేలేక అన్న బిట్టుగా ఉంది, మేము ఎట్టో లీజ్ కడుతున్నాం కదా, గుంట పోసుకుంటా ఉన్నారు. పోసుకోండి ఆయన, మీరు లీజ్ కడుతున్నారు కదా పోసుకోండి అన్నాం. మేము వాళ్ళ దాంట్లోకి మేము వెళ్ళడంలా, మాది మాకు ఈయనని చెప్పి మేము అడుగుతున్నాం. మాదైతే సర్వే చేసి మాదైతే మాకు ఇమ్మనండి, వాళ్ళ దాంట్లోకి వస్తే బంగారంగా తీసుకోండి. మేము అడ్డం మా సమస్య కాదు అది. మేము ఆ మాట నిన్న కూడా మేము వచ్చి చెప్పింది. వీళ్ళు వచ్చి అడిగితే వీళ్ళు రాదు, చుక్కా మురళియే రావాలి. అడిగితే బండి పెట్టి అడిగితే ఏమన్నారంటే చుక్కా మురళి వస్తేనే సమాధానం చెప్తాం, ఆయన తీసుకోరా అంటే అన్నాడు. చుక్కా మురళికి ఇక్కడికి ఏం సంబంధం ఉంది? చుక్కా మురళిని ఎందుకు తీసుకోరమ్మన్నారు? వ్యక్తిగతంగా మీకు ఏదైనా కారణాలంటే మీరు తెలుసుకోవాలా. దీంట్లోకి లాగి అతనికి జాబ్ ఉందని పోలీస్ అని పెడుతున్నారు. ఎస్టీలో చదువుకొని ఉద్యోగం చేసేవాళ్ళు లేరా? మీకేమన్నా అన్యాయం చేశాడా? అసలు అతను ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? నాన్నగారు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. మేము నిన్న వచ్చాం, మేము మాట్లాడిన వీడియోలు మీరే చూడండి. చెప్పండి, అసలు తీసిన వీడియోలు కూడా వాళ్ళు తీసిన వాళ్ళ కొడుకు వాళ్ళు తీసిన వీడియోలే ఇవి. మేము ఏంది మీ సమస్య ఏంది? ఇక్కడ వచ్చున్నారు ఒకరు వచ్చి మమ్మల్ని మాది అని అంటున్నారు సార్. ఇదే మాది, ఇది మా భూమి, ఇది మా భూమి మాకు వచ్చేలాగా మీరు సహాయం చేయాలని ప్రసంతమ్మ గారిని కోరుకుంటున్నాము. ఈ భూమి ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు? మాకు 40 సంవత్సరాల నుంచి ఉంది సార్. అయితే ఇప్పుడు వచ్చే సమస్య ఏంది అసలు? మా భూమిలోకి ఏరే వాళ్ళు వచ్చి మాది అడుకుంది, మా భూమి ఇది అని అంటున్నారు సార్. అది మోల్ది కాదు, అది మాది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి రాని వాళ్ళు ఇప్పుడు వచ్చి మాది అని ఎందుకు అంటున్నారు? అది ఎందుకు అంటున్నారో మాకు ఇసుక దెబ్బ పడిపోయింది. ఇది ఎల్ల వచ్చి అంత సాపిలుగా అయిపోలేక ఎవరైనా అటుకించుకోవచ్చు అన్న లెక్కలో రాణాలు ఎందుకు వస్తున్నారా సార్? అప్పుడంతా ఉప్పు చోటు సార్, అంతా బురద ఏం లేదు. ఇప్పుడంతా ఏట్లో ఇక్కడ చేపలు పట్టుకుంటా బతికిన వాళ్ళు, చెట్లు మలుస్తున్నాయి కాబట్టి అప్పుడు పట్టించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇసుక దెబ్బలు పడిపోయాయి. మేము రోజులు గుంట చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు అవకాశం పోరాడి ఈ బురద కోసమే పోరాడి ఉప్పు పండించుకోవడానికి, సౌకేసుకోవడానికి మేము పోరాడిన తరుణంలో ఈ ఎలవలైతే ఇప్పుడు వచ్చాయో, ఎలవలు వచ్చిన కాడి నుంచి ఇసుక పడింది సార్. ఈ ఇసుక పడ్డా కాడి నుంచి ఇప్పుడు చేసేదానికి ఏమీ లేదు. ఇసుక మీద ఏం చేయలేం. అది ఒక రైతులకి ఇచ్చి మేము ఇక్కడ చెరువు పంటలు పోపించుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి మేము పోపించుకుంటాము, మనం పండించుకుందాము, అది మాకు ఉంది అని చెప్పి ఈరోజు వస్తున్నారు సార్. ఓలా చెప్పారు సార్ మేము యానాదోళం అని. మేము యానాదోళం చేపలు పట్టుకుని ఇప్పుడు కూడా కోరుకునేది ఒకటే, మేము మా యానాదోళకి న్యాయం చేయమంటున్నాం. మేము ఎక్కడెక్కడ న్యాయం చేయమంటున్నాం. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారమ్మా? ఎవరు ఇంక ఈ జోలికి రాకోకుండా మాకు ఉన్న ఉప్పు సౌడైనా మాకు మిగిల్చమని కోరుకుంటున్నాం సార్. మాది ఇంద్రనగర్ కాలనీ. మాది ఇంద్రనగర్ కాలనీ అయితే మాకు ఇక్కడ 43 మందికి భాగాలు ఉన్నాయి. 43 మందికి భాగాలు ఉన్నాయి. ఈ భాగాలన్నీ మాయేను. మాకు అక్కడ పక్కా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ కాడ మేము వచ్చి మా భూమి ఇది, మా భూమి కాడికి వచ్చి మేము అడ్డగించుకొని మీరు పోసుకోపోకండి అంటే మీరు ఎందుకు పోస్తారు? మీ కాడ ఏం ఆధారం ఉండే మీరు ఎత్తుకురండి, మా కాడ ఏం ఆధారం మేము తెస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడారు.
అవన్నీ ఎందుకయ్యా మీరు ఎంఆర్ ఆఫీస్ కాడికి మీరు రండి, మేము కూడా ఆడికి వస్తాం, మాకు అవసరం లేదు, ఎంఆర్ ఆఫీస్ కాడికి మీరే ఎంఆర్ ఆఫీస్ మీరే తీసుకురండి, మీరే తీసుకొచ్చి మీకు మీది అవసరం కాబట్టి మీరే మాట్లాడండి అని చెప్పి మాట్లాడారు. సరే మా కాడ ఏముండేవో మా కాడ ఏం లేవు, మేము మీ కాడ ఏముండేవో మా కాడ ఏం లేవు, మా కాడనే మేము గవర్నమెంట్కి మేము చూపిస్తాం, వాళ్ళు చూపించి వాళ్ళు వచ్చి ఇక్కడ దాకా ఉంది అంటే మీ కాడ మీకు ఆధారం మీకు ఏ ఉందో దాన్ని మీరు చూపించండి అంటే మీది మీకు వదిలేస్తాం, మాకుందంటే మాది. ఇక్కడ మీ భాగాలు అన్నారు కదా, ఎంతమందికి భాగాలు ఉండొచ్చు అన్న? 43 మంది. ఇప్పుడు సమస్య ఏంది? సమస్య ఏంటంటే ఈ భాగాలలో మాకు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు, వేరే వాళ్ళు తోటపల్లి అనే వాళ్ళు మా భాగాల్లోకి వచ్చి మా భూమి ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా తాతల తరాల నుంచి ఏమన్నా ఇక్కడ భూములు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు సార్, భూమి లేదు, ఏమీ లేదు. మరి ఇక్కడికి వచ్చి మా భూములు ఉన్నాయని ఎట్లా అంటారు? ఎట్లా వాళ్ళు తాత అయ్యాలో వాళ్ళు కట్లు పోసుకొని చేపలు పోసుకుంటున్నారు సార్ ఇక్కడ. అప్పుడు జలవలు బాడిగా ఉండేది కాలంలో. ఇప్పుడు ఇసుక గుట్టేసిన తర్వాత ఇప్పుడు మేము అంతా ఒక 40 ఏళ్ళ క్రితం మేము చేసుకుంటా వస్తుంటే ఇప్పటికే వాళ్ళు దేనికి వచ్చిందిలే. ఈనాడు మాకు కావాలా అంటే అప్పటికిస్తారు, మాకు బాగా పంచుకొని మేము అంతా అన్ని విమర్శ అయిపోయి ఒక్కొక్కరికి ఎంత భాగం వచ్చి ఉంటుంది పెద్ద మీ వరకు? అప్పుడు 80 సెంట్లు వచ్చింది సార్ మాకు ఒక్కొక్కరికి. ఇప్పుడు అది కూడా ఈ డొంకలకి దారికి వెళ్ళిపోయి 70 సెంట్లు ఏమో వచ్చాము. ఇప్పుడు 60 సెంట్లు కూడా కబ్జాకు గురి అవుతుందని మీ బాధ? అంతే సార్, ఉన్నది కూడా పోతుందేమో అని మాకు భయం సార్. వాళ్ళదైతే వాళ్ళు తీసుకోమను, మాదైతే మాకు ఇవ్వమను అంతే. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నావు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా మాకు మా కాడ ఇన్ని ఆధారాలు ఉన్నా మాకేది ఇవ్వాల, పట్టా అనేది ఇవ్వాల. కానీ మాకు అన్నీ ఉంటాయి. మాకు దయచేసి మాకు మా ఎమ్మెల్యే గారు మాకు పట్టాలు కానీ భూములు కానీ పట్టా కానీ ఇస్తే మా భూమి చోటికి ఉన్న ప్రశాంతమ్మని మా ఆందోళనకి ప్రశాంతమ్మ ఈ న్యాయంగా చేస్తే మేము మా జన్మలో అది కోరుకుంటున్నాం సార్. మేము అక్రంగా చేసేవాళ్ళని చెందేవాళ్ళని మాకు చదువు మేము ఎక్కువ కూడా చదువుకోలేదు, మాకు ఎక్కువ చదువు లేదు సార్. మాకు అందువల్ల మేము చదువుకోవాలంటే బాగుంది, మాట్లాడేదానికి చేత కావట్లా. దాన్ని బట్టి అర్థం చేసుకుని మేడం గారు దయచేసి మాకు ఇలాంటి ప్రాబ్లం రాకుండా మాకు ఆమె పట్టాలు కనిపిస్తే దయచేసి ఆయన మాకు జన్మానికి మాకు రుణపడి ఉంటాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.